చాలామంది పిల్లలు పాపం ఫెయిల్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్‌లో గాని, రకరకాల కారణాల వల్ల. తల్లిదండ్రులు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఆళ్ళతో అనుకున్నప్పుడు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ వేరు, ఫెయిల్యూర్ వేరు. హి ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. హి ఈస్ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఎగ్జామ్ ఆర్ హి ఈస్ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ వన్ యాస్పెక్ట్. సో, ఫెయిల్యూర్ కింద దయచేసి చూడొద్దు. సో, వాళ్ళు కూర్చోపెట్టుకుని పిల్లలకి ఎందుకు అలా జరిగిందనేది అనాలిసిస్ చేయండి. అంతే తప్ప మీరు ఏడవడం వల్లో, లేకపోతేనేమో సింపతియో లేకపోతే ఏడవడం వల్ల, బాధపడిపోవడం వల్ల, మీరు ఆడిని తిట్టేయడం వల్లో, ఆడు మిమ్మల్ని తిట్టేయడం వల్లో సొల్యూషన్ రాదు. ఎందుకు ఇలా జరిగింది అన్నది ఎప్పుడైతే మీరు లోతులోకి వెళ్లారో, ఆ లోతులోకి వెళ్ళినప్పుడు పాయింట్స్ రాసుకోండి. ఓకే, నేను టైం వేస్ట్ చేశానా, లేదా కన్సిస్టెంట్‌గా లేనా, లేదా సరిగా నాకు మాస్టర్ సరిగా లేడా, లేదా చెప్పింది అర్థం కాలేదా, అర్థమైంది ఎక్కువసార్లు రివిజన్ చేసుకోలేకపోయినా, లేదా సరిగా ఎగ్జామ్ హాల్‌లో నేను అప్లై చేయలేకపోయినా, దీనికి గల కారణాన్ని ఎవరో ఒకళ్ళు మీ ద్వారా గానీ, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అనాలిసిస్ చేసుకుని, అవి మళ్ళీ తప్పులు జరగకుండా మళ్ళీ ఇంకొకసారి యుద్ధం చేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఫెయిల్ అయినా బాధపడకూడదు. ఫెయిల్ బెటర్ దాన్ లాస్ట్ టైం. ఫెయిల్‌లో కూడా మళ్ళీ గ్రేడింగ్ అండి. అంటే ఫెయిల్ 10% అంటే కొంచెం ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయినా పర్లేదు. మళ్ళీ ట్రై చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒకేసారి 70 మార్కులు రావాలంటే 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయినోడికి 70 మార్కులు రావండి. మళ్ళీ చదివితే 20 మార్కులే వస్తాయి. 20 కూడా ఫెయిల్ అయినట్టే. మళ్ళీ చదివితే 30 మార్కులే వస్తాయి. 30 కూడా ఫెయిల్ అయినట్టే. లెట్ ఇట్ బి. సో, టిల్ యూ గెట్ ద 70 మార్క్స్, ఆటోమేటిక్‌గా మీరు ముందుకి ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల ఎక్కువ సార్లు ప్రయత్న లోపం లేకుండా భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా ప్రయత్నం నీది, రిజల్ట్ నాకు వదిలేయని చెప్తాడు. ఎవరైతే భగవంతుడు నమ్ముతాడో దయచేసి మీరు రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మీరు ఎఫర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే డెఫినెట్‌గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి 100 మంది పోటీ పడి మనస్తత్వం ఉన్నటువంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎంత బాగా చదివినా, ఎంత కష్టపడినా కూడా డెఫినెట్‌గా మనం ఆ ప్లేస్‌కి వెళ్ళలేకపోవచ్చు. దానికి గల రీజన్స్ ఏంటంటే అది మీరు తక్కువని కాదు, అక్కడ అన్ని ఆపర్చునిటీస్ మనకు లేవని. సో, అందువల్ల ఏంటంటే మనం తక్కువ అని కాదు, ఎంతోమంది రిజెక్ట్ చేసిన తర్వాత వేరే చోట సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే నేను ఎందుకు స్టూడెంట్స్ని తిడతాను అంటే లేజీగా ఉన్న వాళ్ళు తిడతాను తప్ప రియలైజేషన్ అయిన వాళ్ళు తిట్టను. రియలైజేషన్ ఈజ్ డిఫరెంట్. మూర్ఖత్వంగా, యుగోయిస్టిక్గా, ఎమోషనల్గా తీసుకుంటారు చాలామంది. అది తప్పది. మీరు రియలైజేషన్ ఎప్పుడైతే అయ్యారో ఎంత ఫెయిల్యూర్ స్టూడెంట్ అయినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపో. రియలైజేషన్ అవుతూ ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ ఫెయిల్ అయినా పర్లేదు, ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ ఈ రోజు కాబట్టి రేపైనా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ రకంగా అంతే తప్ప మీరు రియలైజ్ అయ్యి మరీ ఎఫర్ట్స్ పెట్టకుండా మళ్ళీ కూర్చొని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఇలా ఉండడం వల్ల మీకు ఉపయోగం లేదు. సో, ఆ డిప్రెషన్స్ నుంచి, ఆ లోన్లీనెస్ నుంచి, ఆ ఫెయిల్యూర్లోంచి బయటికి రావాలి అంటే మీకు రియలైజేషన్ రావాలి. ఓకే, నేను చదివాను, కష్టపడ్డాను కరెక్టే, కానీ నాకంటే వేరేవాడు బాగా చదివాడు, వేరేవాడు బాగా కష్టపడ్డాడు కాబట్టి ఆడికి రావడంలో న్యాయం ఉందని చెప్పేసి మీరు యాక్సెప్టెన్స్ చేయాలి. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి, ఫెయిల్ని యాక్సెప్ట్ చేయాలి. ఎదుటి వ్యక్తి యొక్క తెలివిని, ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. అలా మీరు ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మీ ఫెయిల్యూర్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకుని స్థాయికి మీరు ఎదుగుతారు. కాబట్టి ఆ సక్సెస్ వద్దన్నా కూడా మీ దగ్గరికి వస్తుంది.